మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ లో తాను బాధితుడేనన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. తనను దిగ్బంధనం చేసిన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ పై సమగ్రమైన విచారణ జరగాలని కోరారు. లిక్కర్ స్కామ్ లో నిందితులను అరెస్టు చేస్తే చట్ట విరుద్ధమంటున్నారని ఈటెల మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంసారాలు సర్వనాశనమయ్యాయన్నారు. నేనే కదా మొట్టమొదటి విక్టిమ్ని. దాంట్లో నా అంత విక్టిమ్ ఎవరు? నా ఫోను, నా భార్య ఫోను, నా కొడుకుల ఫోను, నా కోడళ్ళ ఫోను, నా చుట్టాల ఫోను, డ్రైవర్లు, నా వంట మనుషులు అన్నీ దిగ్బంధం, అష్టదిగ్బంధం చేస్తేనే కదా నేను ఇక్కడ దాకా వచ్చాను. సాడ్ పార్ట్ ద డెమోక్రసీ. ఇది మంచిది కాదు. రకరకాల పద్ధతి చేసుకో. భార్యల ఫోన్లు కూడా ట్రాప్ చేస్తే కొన్ని సంస్థలకు కొల్లేరు అయిపోయినాయి. నేను చెప్తాను, నాకు తెలిసి ప్రైవేట్ వ్యక్తుల మాటలు కూడా పోయింది. వీళ్ళు సంస్థలు కోలాప్స్ అయిపోయినాయి. రెండోది, సరే ప్రభుత్వ పరంగా సంఘ విద్రోహ శక్తుల ఫోన్ ట్యాప్ చేసుడు అదొక ఆస్పెక్ట్. కానీ ప్రైవేట్లో మిషన్ తెచ్చిపెట్టి ప్రైవేట్లో సంభాషణ వినాలనేటువంటి మాట ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రమాదకరమైనది. దీని మీద సమగ్రమైన చర్చ జరగాలని కోరుకుంటున్నా. సమగ్రమైన చర్చ జరగాలని కోరుకుంటున్నా. ఇట్లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.